నమస్తే అండి. రోజా గారు మహానటి అయ్యి ఉండొచ్చు, కానీ నటిస్తే ఏదో ఒక చోట దొరుకుతారు కదా. ఆమె ఎంత పెద్ద నటి అయినా సరే రికార్డ్ చేసిన దానికి, కావాలని చెప్పేసి షూట్ చేసిన దానికి చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. దాంట్లో ఎలాంటి మొహమాటం అయితే లేదు. మనం నార్మల్గా మాట్లాడేటప్పుడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, అదంతా కూడా షూటింగ్ని మైండ్లో పెట్టుకోం కాబట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ షూటింగ్ మోడ్ వచ్చేపాటికి ఏంటంటే ఒక రకమైన కాన్సన్ట్రేషన్, ఒక సబ్జెక్ట్ గురించి పర్టికులర్గా మాట్లాడాలి అనేది మనకి కళ్ళకు కట్టినట్టు తెలుస్తాం. సో ఇప్పుడు అంత ఎందుకంటే మీరు రోజా గారిని ఈ వీడియోలో చూసుంటారు. ఈ వీడియోలో ఆమె చాలా క్యాజువల్గా అటు ఇటు తిరుగుతా ఆమె మాట్లాడుతూ ఉంటుంది అనమాట. చాలా క్యాజువల్గా, చాలా చాలా ప్రశాంతంగా కాలు మీద కాలు వేసుకొని, ఫేస్లో ఎలాంటి ఎవరో షూట్ చేస్తున్నారు, ఎవరో రికార్డింగ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఎక్కడ కూడా మన కళ్ళకి ఈ వీడియోలో ఆమె ఎక్కడ కూడా కనిపిస్తుంది అన్నమాట. నవ్వుతా, చేతులు ఊపుతా, కాళ్ళు ఊపుతా, చాలా చక్కగా కూర్చొని క్యాజువల్గా ఎప్పుడైతే మనం ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు మాట్లాడుతూ ఉంటామో సో ఆ విధంగా ఆమె ఈ వీడియోలో మాట్లాడడం జరిగిందనమాట. అయితే ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఈ వీడియోలో ఏమేం మాట్లాడింది, ఈ దేవుడి గురించి మాట్లాడంటే చాలా భయం వేస్తూ ఉంది, ఒక్కొక్కరికి వణుకు పుడుతూ ఉంది అని చెప్పేసి ఆమె రికార్డింగ్ అవుతుందని చెప్పేసి తెలియక కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాం, ఏమవుతుందో ఏమో అంటూ ఆమె భయాన్ని వ్యక్తం చేయడం అయితే జరిగిందనమాట. అలాగే ఈ సంభాషణ ఏదైతే ఉందో దీన్ని సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు, చాలా వైరల్ అయింది. ఆ తర్వాత ఇది వైసీపీ పార్టీకి బూమరాంగ్ జరుగుతుందని చెప్పేసి వాళ్ళకి క్లారిటీ అయితే వచ్చేసింది, అర్థమైంది. ఇక దాంతో వాళ్ళు ఇంకో వీడియోని దించారు. ఆ వీడియో చూపిస్తా చూడండి. ఆమె రియాక్షన్స్ అంటే ఇంతకు ముందు వచ్చేసి ఫేస్లో ఎలాంటి రియాక్షన్స్ ఉన్నాయో ఇప్పుడు ఎలాంటి రియాక్షన్స్ ఉన్నాయో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇదనమాట ఈ వీడియోలో ఆమె మాట్లాడుతున్నప్పుడు ఫేస్లో కావాలని చెప్పేసి పట్టుకొని కూర్చున్నట్టు, అంత క్యాజువల్గా కావచ్చు, అంత జోవియల్గా కావచ్చు, అంటే నార్మల్గా మనం మాట్లాడుతున్నప్పుడు అలాగే ఏదైనా ఒక సబ్జెక్ట్ని మైండ్లో పెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు చాలా డిఫరెన్స్ అయితే ఉంటాయి అనమాట. అది రీషూట్ చేసినట్టు కనిపించింది. దీంతో మరోసారి వీళ్ళని ట్రోల్ చేయడం అయితే జరుగుతూ ఉంది. అదిగోండి చేతులు, ఈసారి ఆమె ఎక్కడ పెడుతుంది, ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి, కెమెరాని అబ్జర్వ్ చేయడం చూడండి. సో అదంతా కూడా క్లియర్గా కనిపించినటువంటి పరిస్థితి. ఆమె కెమెరా అబ్జర్వ్ చేస్తూ, అలాగే ఒక ఫేక్ స్మైల్. బేసిక్గా ఆమె నార్మల్గా కెమెరాని పట్టించుకోకుండా నవ్వితే బాగుంటారు, కానీ కెమెరాని ఎప్పుడైతే ఆమె పట్టుకుంటారో, ఇప్పుడు మీరు చూడండి జబర్దస్త్లో అన్ని కెమెరాలు ఉంటాయి, ఆమె ఏ కెమెరాలో రికార్డ్ అవుతుందో తెలియదు కాబట్టి వాళ్ళు ఏదో షూట్ చేసుకుంటూ ఉంటారు, జోక్ వచ్చిన ప్రతిసారి నవ్వుతూ ఉంటుంది. కానీ ఒక పర్టిక్యులర్ కెమెరా పెట్టి ఆ ముఖం మీద ఒక షూట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి, మొన్న ఫస్ట్ డే వాళ్ళు అనుకోకుండా రికార్డ్ అయినటువంటి, అసలు వాళ్ళకి తెలియకుండా, అంటే వాళ్ళకి ఎవరికి కూడా అర్థం కాలేదు ఆ రోజు అక్కడ రికార్డ్ చేశారని. కానీ అటు రోజారెడ్డి గారికి కావచ్చు, జోగి రమేష్ గారికి కావచ్చు, ఇద్దరికి కూడా నాకు తెలిసి ఆ రోజైతే వాళ్ళకి అర్థం కాలేదు, తెలియలేదు రికార్డ్ చేస్తారని. అందుకే అంత ఫీల్ ఫ్రీగా, హ్యాపీగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఆ వీడియోని అయితే మాట్లాడేసినారు. అయితే అది భయంకరంగా బూమరంగ్ అయింది. ప్రజలు గట్టిగా మాట్లాడుకున్నారు, సోషల్ మీడియాలో గట్టిగా వార్తలు అయితే వచ్చినాయి, సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. ఇక దీంతో తప్పనిసరిగా మళ్ళీ రీషూట్ చేసి ఇది టీడీపీ వాళ్ళు వణికిపోతూ ఉన్నారు, టీడీపీ సంబంధించిన మీడియా వణికిపోతూ ఉంది, టీడీపీ పార్టీ నాయకులంతా కూడా ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడాలంటే భయపడుతున్నారని చెప్పేసి మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆ రెండు వీడియోని పక్కన పెట్టుకుని మీరు చూస్తే కనుక ఇప్పుడు మనందరికి కూడా ఐడియా ఉంటుంది, వెడ్డింగ్కి వచ్చేసి క్యాండిడ్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి చేస్తూ ఉంటారు. అంటే ఒక పక్క పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళ పనుల్లో ఉంటే కనుక ఈ ఫోటోలు తీసేవాళ్ళు కంటికి కనిపించకుండా తీస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పని ఈ ఫోటోలకి ఫోజులు ఇవ్వడం కాదు, అది క్యాండిడ్ ఫోటోగ్రఫీ. సో అలాగే నార్మల్ ఫోటోగ్రఫీ విషయానికి వస్తే కనుక వాళ్ళు అక్కడ నిలబడి చూస్తూ ఉండాలి, కెమెరాని చూస్తూ ఉండాలి, సర్టెన్ యాంగిల్స్లో వాళ్ళు ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ అనమాట. మీరు చూడండి క్యాండిడ్ ఫోటోగ్రఫీ ఏదైతే ఉంటుందో దాంట్లో వచ్చేసి వాళ్ళు జోవియల్గా, హ్యాపీగా ఉన్న మూమెంట్స్ అన్ని కూడా మనకు క్యాప్చర్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఫోటోగ్రాఫర్ తన పనిలో ఉంటాడు, వాళ్ళ పనిలో ఉంటారు. సో ఆ మూమెంట్స్ అన్నీ కూడా ఒకటండి, ఎవరైనా మనల్ని చూస్తున్నారు అని ఉంటే కనుక ఆటోమేటిక్గా మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, లేదంటే మన మాట తీరు కావచ్చు, మన పనితనం కావచ్చు, మన చేతలు కావచ్చు, అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి అనమాట. అదే మనల్ని ఎవరిని అబ్జర్వ్ చేయట్లేదు అనుకోండి, మనల్ని ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, అసలు మనల్ని ఎవరు చూడట్లేదు అనుకోండి, అప్పుడు మనం మనలాగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం అనమాట. అక్కడ కూడా అంటే మనిషి ఎప్పుడైనా సరే 3 రకాలుగా ఉంటాడు. ఒకటి తనతో తాను ఉన్నప్పుడు, ఇంట్లో ఎవరు లేకుండా తనతో తాను ఒంటరిగా ఉన్నప్పుడు తనేంటో నిజంగా ఉంటాడు. నెంబర్ 2 ఏంటంటే బాగా తెలిసినటువంటి వ్యక్తులతో ఉన్నప్పుడు వాళ్ళకు తగినట్టుగా ఉంటాడు. ఇక 3వది ఏంటంటే ఎవరో తెలియనటువంటి వ్యక్తులు, లేదంటే కెమెరాలు, ఇది వచ్చేప్పటికి కొంచెం ఆక్వర్డ్గా ఉండడం అయితే జరిగింది అనమాట. సో రోజారెడ్డి గారు క్లియర్గా
తన ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఓకే, కానీ తను పార్టీ లీడర్స్తో ఉన్నప్పుడు ఓకే, కానీ తన ముందు కెమెరా వచ్చేసి పర్టికులర్గా షూట్ చేస్తున్నప్పుడు తన ఫేస్లో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా మారిపోయినటువంటి పరిస్థితి ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత అసలు నిజమో కాదో మీరే కామెంట్ చేసి చెప్పండి.